మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి చూపించింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన కేవలం 12 రోజుల్లోనే 255 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ మూవీ. 70 ఏళ్ల వయసులోనూ చిరు ఈ సినిమాలో యాక్టివ్ గా కనిపించారు. ఆయన నటన చూసేందుకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబాలతో సహా థియేటర్లకు క్యూ కడుతున్నారు. 12 రోజుల్లో 255 కోట్ల గ్రాస్ సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనవరి 12న విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం 12 రోజుల్లో 255 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇది మెగాస్టార్ విధ్వంసమని నిరూపించింది. అంతేగాక ఈ మూవీ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రికార్డును బ్రేక్ చేసింది. దాంతో మనశంకర వరప్రసాద్ గారి మూవీ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే విక్టరీ వెంకటేష్ సినిమా రికార్డును కూడా చిరంజీవి మూవీ బ్రేక్ చేసింది.